ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసి వస్తున్నానా. ఇది గేమ్ చేంజింగ్ మూవీ అనే చెప్తా. ఎస్పెషల్లీ టాలీవుడ్ ఆడియన్స్కి కాదు, రామ్ చరణ్ గారికి అండ్ శంకర్ గారికి ఇది ఒక గేమ్ చేంజింగ్ మూవీ. ఎందుకంటే ఇద్దరు ఎలా అయితే కంబ్యాక్ కోసం ఎదురు చూసారో, ఇద్దరికి మంచి మాస్ కమర్షియల్ కంబ్యాక్ దొరికింది. అంత మంచి మాస్ కమర్షియల్ మూవీ విత్ ఎ టైనీ సోషల్ మెసేజ్. ఆ టైనీ సోషల్ మెసేజ్ మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్ సోషల్ మెసేజ్, ఎస్పెషల్లీ యూత్కి. సో 100% వచ్చి మూవీ చూడండి. మూవీ చూశాక సోషల్ మెసేజ్ని కూడా మైండ్లో పెట్టుకోండి. అండ్ రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్కి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఐపీఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్, ఒక రంగస్థలంలో చిట్టిబాబు లాంటి అమాయకత్వమైన క్యారెక్టర్ కూడా ఉంది, అప్పన్న అని ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. ఆ క్యారెక్టర్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా ఆచితూచి డిజైన్ చేసి ఒక పర్ఫెక్ట్గా మన మీద వదిలేశారు. అండ్ రామ్ చరణ్ గారు కూడా అంతే పర్ఫెక్షన్తో యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ అప్పన్న గారి క్యారెక్టర్కి ఎంతైతే హైప్ ఇచ్చారో ఆ హైప్ని నిలబెట్టుకున్నారు రామ్ చరణ్ గారు ఆయన యాక్టింగ్తో అండ్ ఆ క్యారెక్టరైజేషన్తో. సో అంత ఇంకా వేరే మూవీస్ అన్నీ ఒక ఎత్తు, రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆయన ఫ్రెష్నెస్, ఆయన ఎనర్జీ ఈ మూవీలో ఒక ఎత్తు. అండ్ ఎస్జే సూర్య గారిని నాని మూవీ తర్వాత ఆడియన్స్ ఎంత లవ్ ఇచ్చారో, ఈ మూవీతో ఆయన మీద లవ్ ఇంకా డబుల్ అయింది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి మధ్య ఉండే ఫేస్ ఆఫ్స్ ఏదైతే ఉన్నాయో 100% బ్యూటిఫుల్గా వచ్చాయి. బ్యూటిఫుల్ అంటే సాంగ్స్ గురించి మాట్లాడాలి. 3 సాంగ్స్, దోప్, రా మచ్చా మచ్చా, జరగండి, 3 కూడా విజువల్ వండర్స్ అన్న, విజువల్ గ్రాండ్యూర్. అది సెట్స్ కానివ్వండి, కొరియోగ్రఫీ కానివ్వండి, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానివ్వండి, ఎవరిని చూడాలో అర్థం కాదు, అంత బాగా వచ్చింది మూవీ. అట్లనే అంజలి గారి యాక్టింగ్ కూడా అంత బాగుండింది. అంజలి గారికి రామ్ చరణ్ గారికి మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యాయి, జనాలు కనెక్ట్ అవుతారు. అలానే సెకండ్ హాఫ్ మొత్తం పొలిటికల్ రిఫరెన్సెసే. సో ఆ పొలిటికల్ రిఫరెన్సెస్ కూడా రియల్ లైఫ్ పొలిటికల్ ఇన్సిడెంట్స్తోనే వచ్చాయి. సో మేబీ జనాలు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారేమో, ఎస్పెషల్లీ ఏపీ పాలిటిక్స్ వల్ల. సో ఓవరాల్గా మూవీ మాత్రం మంచి సంక్రాంతి బ్లాక్ బస్టర్. సినిమా నేను ఇప్పుడే చూశాను. నేను ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూశాను. సినిమా అయితే ఉందబయ్య, ఓత ర్యాంప్ పడిచ్చాడు అంతే. సినిమా అయితే అసలు మామూలుగా అయితే లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారంతే. ఈ సినిమా ఎంజాయ్ చేసే సినిమా. ఇది యూత్ సినిమా కాదు, ఫ్యామిలీ సినిమా కూడా. ఇది ఒక సెంటిమెంటల్ సినిమా, ఇది ఒక డ్రామా సినిమా, ఇది ఒక రొమాంటిక్ సినిమా. ఇది ముఖ్యంగా ఫ్యామిలీ, అదే కుటుంబాలతో మీరు చూడాల్సిన సినిమా. కాబట్టి సినిమాని అందరూ ఆదరించండి, అభిమానించండి. ఈ సంక్రాంతి పండగకి మంచి సినిమా. అంటే ఇలాంటి సినిమాలు చాలా కష్టం అన్నమాట. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు అయితే రావట్లేదు. నేను ఇప్పుడు దాకా ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా పోండి, ఇలాంటి సినిమాలు ఎక్కడ చూడలేరు అంతే. కాబట్టి ఏంటంటే ఈ సినిమా, ఇలాంటి సినిమాలను మనం ఆదరించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళుగా మన బాధ్యత. ఇది ఒక స్వచ్ఛమైన తెలుగు సాంప్రదాయమైన సినిమా. కాబట్టి తెలుగు సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనమంతా ఈ తెలుగు సినిమాని ఆదరిద్దాం, అభిమానిద్దాం. ఈ సినిమాకి 50,000 కోట్లే కాదు, 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా నేను ముందుగా నుంచి చెప్పా, సినిమా 50,000 కోట్లు పక్కా అని. ఇప్పుడు 50,000 కోట్లు కాదు, అందరికి అర్థమైపోతుంది యారికి. ఇది 1,00,000 కోట్ల సినిమా. రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. దయచేసి సినిమాని ఆదరించండి, అభిమానించండి. ఓకేనా? అందరూ సంక్రాంతి పండుగకి ఎంజాయ్ చేయండి. జై రామ్ చరణ్.